కాతే కాంత ధనగత చింత వాతులకింత వానాసేయంత శ్రీజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవనవతరణి నౌక. నీ భార్య గురించి, నీ సంపద గురించి చింత ఎందుకు? అన్నిటికీ రక్షకుడైన ఆ నియంత నిన్ను రక్షించలేడా? నిన్ను ఈ ముల్లోకాలలో రక్షించి తరింపజేసేది సజ్జన సాంగత్యమనే నౌక అని గ్రహించును. నా భార్య పిల్లల బాధ్యతల్ని నేనే మోస్తున్నాను. నేను కాబట్టి అంత కష్టసాధ్యమైన ఈ సంసారాన్ని గుప్పెట్లో పెట్టుకొని నెట్టుకొస్తున్నాను. ఇంకొకరైతే పిచ్చి పట్టి పారిపోయేవారు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇలా ఆలోచించడమే అసలు పిచ్చి. నది దాటి అవతలి ఒడ్డుకు చేరేందుకు పడవ ఎక్కుతాం. ఆ పడవను అందులో ప్రయాణించిన వారిని కూడా ఆవలి ఒడ్డుకు చేర్చే బాధ్యత నావికుడిదే కదా. అలాగే ఈ సృష్టిని తన ధర్మశాసనాలతో సజావుగా నడిపించే ఆ పరమాత్మ ఒక్కడున్నాడు. అతడే సమస్తానికి రక్షకుడన్న రహస్యాన్ని విమర్శించి అహంకారంతో వ్యవహరిస్తున్నాము. అందుకే ఈ ప్రగల్భాలు, బడాయి మాటలు మానుకోమని శంకరులు హెచ్చరిస్తున్నారు.